మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి మళ్ళొకసారి సర్వే నిర్వహణ జరగబోతుంది. దయచేసి పాల్గొననటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలారా ఖచ్చితంగా సర్వేలో పాల్గొనండి. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్లో కానీ లేదంటే టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిందా? టోల్ ఫ్రీ నెంబర్ రాలేదు ఇంకా. టోల్ ఫ్రీ నెంబర్ ఇవాళ వస్తుండొచ్చు బహుశా. ఆ టోల్ ఫ్రీ నెంబర్కైనా కాల్ చేయండి. లేదు అనంటే ఆన్లైన్లో కూడా మీరు కులగణనలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిని సద్వినియోగం చేసుకోండి. దయచేసి కులగణనలో పాల్గొన్నటువంటి కులగణనలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా మీ అందరినీ పదే పదే రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా బీసీ ప్రజలారా ఇది అత్యంత కీలకమైనటువంటి అయితే ఈ కులగణన అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం సోదరులారా. దీన్ని ఖచ్చితంగా మనమందరం సద్వినియోగం చేసుకోవాలి. ఇక అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, ఇక శశబీషలు లేకపోతే ఇక పెద్ద పెద్ద డైలాగులు ఏమొద్దులే కానీ పొరపాటు జరిగిన మాట వాస్తవం. జరిగిందనేది స్పష్టంగా అర్థమైపోయింది, అందరికీ తెలుసు. ప్రతి ఛాలెంజులు ఇసురుకుంటే ఇక్కడ పబ్లిక్ ఆగమవుతారు. సో కాబట్టి ఏమైనా పొరపాటు జరిగితే ఖుద్దు ముఖ్యమంత్రి గారే నిన్న చెప్పిండు ఏమని, ఈ మిగతా జనాభాని కనుక లెక్కిస్తే బీసీల జనాభా, ఎస్సీల జనాభా, మైనారిటీల జనాభా పెరిగే అవకాశం ఉంది అనేటువంటి మాట చెప్పినారు. సరే ఎంత పెరుగుతుంది, ఏ మేరకు పెరుగుతుంది అనేది సో కులగణన అయిపోయిన తర్వాత చూసేటువంటి ప్రయత్నం చేద్దాం.